ఈ మధ్యన మన టైం బాగోలేదురా. హలో, తరుణేనా మాట్లాడేది? నేను 2 టౌన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. నాకు పోలీస్ ఎందుకు కాల్ చేస్తాడు? ఈ వాయిస్ శ్రీకరకాల్లో ఉంది. మా వాళ్ళు అదైనట్టు నేను అవ్వను. నేను తరుణ్నే. ఏం చేస్తుంటావమ్మా నువ్వు? చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? న్యూస్ పేపర్. ఏ కామెడీగా ఉందా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అదే చెప్పా జవాబు. మీ ఫాదర్ ఏం చేస్తారు? అగ్రికల్చర్. ఎక్కడ? పొలంలో. ఏరా, నేను సీరియస్గా అడుగుతుంటే నువ్వు నవ్వుతున్నావేంట్రా? నవ్వుకు రీజన్ సీజన్ ఉండవు. స్టూడెంట్ అని ఊరుకుంటున్నాను, కోపం తెప్పించుకో. ఒరే శ్రీకరు, నువ్వని తెలిసిపోయింది ఆపేరా. శ్రీకర్ ఎవడరా? నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీ కోసం ఫోన్ చేశా. ఈ కాంప్లైంట్ బాయ్ మీద కాంప్లిమెంట్లు తప్ప కంప్లైంట్లు లేవు. ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంట్రా? నీ కుర్రాసాలు నా దగ్గర ఎక్కువ. ఫిట్నెస్ జిమ్కి వెళ్తున్నావంట? అవును, స్లిమ్గా ఉండని జిమ్కి వెళ్తున్నాం. వాట్స్ ప్రాబ్లం బడి? ఫోన్ పోయిందని కంప్లైంట్ వచ్చింది. హరీష్, నువ్వు జిమ్కి వెళ్తున్నారా? హరీష్ వాళ్ళ బావ తేజ కూడా వస్తున్నాడా? తేజ గురించి శ్రీకర్కి తెలియదు కదా. కొంప తీసి నిజంగానే పోలీసా? జేఎన్టీయూలో చదువుతున్నావా? అవును సార్. ఏ బ్రాంచ్? మెకానికల్ సార్. ఏ ఇయర్? 3rd ఇయర్ సార్. ఏ డిగ్రీ? ఎంబీఏ. ఎంబీఏ ఏంట్రా? నేనేమన్నా ఎర్రిపప్పులా మాట్లాడుతున్నానా? కాదా, నీ సీతంలో నా కండ్రి. మెకానికల్ 3rd ఇయర్ అని చెప్పిన తర్వాత బీటెక్ అని తెలియాలి కదా. వైఫై వచ్చినట్టుందే. అమ్మడి అమ్మోయ్, ఈ నిజంగానే 2 టైర్ ఎస్ఐలా ఉన్నాడు రా. సార్ సారీ సార్. ఎరా, ఇప్పుడు తెలుస్తుందా నేను ఒరిజినల్ పోలీస్ అని? ఇప్పుడే మీ నెంబర్ని ట్రూ కాలర్లో చెక్ చేశాను సార్. నీలో ఎటకారం చమత్కారం బాగా ఎక్కువగా ఉన్నాయిరా. రోజు 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తావా, లేదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటావా? ట్రీట్మెంట్ కావాలా? వద్దులే సార్. హలో. హలో, ఎవరండి? ప్రణీత. కాదండి, రాంగ్ నెంబర్. ఆగు, నీ పేరేంటి? రాంగ్ నెంబర్ పేరుతో పని ఏంటండి? నీ పేరు తెలిసిన వాళ్ళందరికీ నీతో పని ఉంటుందా? ఉండదు. నీ పేరేంటి చెప్పొచ్చుగా. నా పేరు శ్రీకర్. మరి నా పేరు అడగవా? నేను అడగకపోతే చెప్పవా? నీ పేరుతో సగానికి వికృతి లేడు. నా పేరులో సగం అంటే శ్రీ, శ్రీకి వికృతేమో సిరి. ఓకే, నీ పేరు సిరియా? వావ్, నువ్వు జీనియస్వి. ఈ మాత్రం చెప్పడానికి జీనియస్ వరకు అక్కర్లేదు. 10th వరకు తెలుగు చదువుకుని ఎవరైనా చెప్తారు. చదువుకున్నవాడు పరీక్ష దాకే చెప్తాడు, నేర్చుకున్నవాడు ఎప్పుడైనా చెప్తాడు. ఫోన్ పెట్టేయాలనుకున్నప్పుడు వెంటనే పెట్టేస్తాడు. హలో విజయబాబు గారు, నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు మాట్లాడేది? హలో సార్, నేను మెగా ఈవెంట్స్ నుండి కాల్ చేస్తున్నాను. అది చెప్పు ముందు. ఏం చేస్తున్నారు గాడిద? ఫోన్ చేసినప్పుడు ఎవడో ముందు చెప్పాలి. సారీ సార్, మేము కన్వీనియంట్ అనే ఈవెంట్ ని చేసాం. దాంట్లో మీరే విన్నారు సార్. ఆ పేరు నేను వెళ్ళలేదు. నేను ఇప్పుడు గెలిచారా? అదే మా ఈవెంట్ స్పెషాలిటీ సార్. పార్టిసిపెంట్ కి కూడా పార్టిసిపేట్ చేశాడన్న విషయం తెలియకుండా చేస్తాం. సో నాకు సర్ప్రైజ్ గా ప్రైజ్ అని ఇస్తున్నారా? మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీకు అవకాశం ఆకాశం నుండి ఊడిపడి వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్ కి రీఛార్జ్ చేయించడమే. ఇంతసేపు నీతో మాట్లాడేందుకు ఛార్జ్ బొక్క, ఇప్పుడు రీఛార్జ్ బొక్క. అక్కడే మీరు పప్పులో కాలే సార్. మీరు ఎంత రీఛార్జ్ చేస్తే అంతకు డబుల్ మేము చేయిస్తాం సార్. నేను రీఛార్జ్ చేయించాక మీరు చేయించకపోతే? అదృష్టాన్ని అనుమానంతో పిలుస్తాం, దురదృష్టంలో అవమానంలో కలుస్తాం. వెదవ సోది. పాయింట్కి రా. మీ డౌట్ క్లారిఫై చేయడానికి మీకు 50 రీఛార్జ్ చేసాం. మీరు తిరిగి మాకు 50 రీఛార్జ్ చేస్తే మీకు 100 రీఛార్జ్ అవుతుంది. ఎరాజింగ్ డే, ఏం చేస్తున్నావు?
బ్యాటింగ్ రా. కొత్తోళ్ళ పాతోళ్ళ తెలుసుకుని ఏం చేస్తావు? యూజువల్గా చేసే పనేనా లేక కొత్తగా ఏమైనా చేస్తున్నావా అని క్యాజువల్గా అడిగాను. సిమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? ఉన్నాయి కదరా సెమ్ అయింది. మనం చదివేది బీటెక్. కళ్ళు మూసుకుని ఫోన్లో సిమ్ పెట్టి లోపు సెమ్ వచ్చేది. సర్లే కానీ ఎల్లుండి మన కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంట. మనం వాలంటీర్గా బ్లడ్ కలెక్ట్ చేయాలా? కాదు, మన బ్లడ్డే కలెక్ట్ చేసుకుంటారు. అయితే ఎప్పుడు ఇస్తున్నావు బ్లడ్? ఇస్తున్నావు కాదు, ఇస్తున్నాం. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? బ్లడ్ డొనేట్ చేస్తే మంచిదిరా. బ్లడ్ బ్యాంక్స్ కా? అందరికీ బ్లడ్ డొనేట్ చేస్తే బాడీకి ఎనర్జీ వస్తుంది, తాగడానికి మజా వస్తుంది, రెజ్యూమ్లో పెట్టుకోవడానికి సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్స్ యూస్ఫుల్లా? మనకు వచ్చే మార్కులకి మన పేరెంట్స్ మెచ్చే జాబులు రావాలంటే ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. అంతే అంటావా? అంతే. అయితే పేరు ఇచ్చే మచ్చా. హోయ్, చెప్పకుండా ఫోన్ పెట్టేయడం మేనర్సా? అది తెలిసిన వాళ్ళతో చేస్తే, తెలియని వాళ్ళతో చేస్తే నో ప్రాబ్లం. నా పేరేంటి? సిరి. నా పేరు నీకు తెలుసు అంటే నేను నీకు తెలుసు. నీ పేరే తెలుసు, నువ్వెవరో తెలీదు. ఇంతకు ముందు దాకా నా పేరే తెలీదు. ఇంకో 5 minutes అయితే నేనేంటో కూడా తెలుస్తుందేమో. అంటే ఇంకో 5 minutesలో నువ్వేంటో నాకు తెలుస్తుంది. నేను తెలుస్తుందేమో అన్నా, తెలుస్తుంది అనలేదు. ఎవరే నువ్వు? నన్ను ఫోన్ చేసి దొబ్బుతున్నావు. నేనా నీకు ఫోన్ చేసిన అమ్మాయిని? చూడు, నాకు కోపం తెప్పించుకో. కోపం వచ్చిందా బుజ్జి బంగారం? బుజ్జి గజ్జి అనకు. నేనేనా నీ బాయ్ ఫ్రెండ్నా? కాదా? నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తెలుసా? తెలుసు. మరి లవ్ ఎట్ ఫస్ట్ కాల్? హలో హలో. హలో, ఈస్ దిస్ భరత్? ఎస్ సార్, మీరు రీసెంట్గా బ్లడ్ డొనేట్ చేశారా? లాస్ట్ వీక్ చేశా. ఐసీ. ఏమైంది సార్? నేను రెడ్ క్రాస్లో చీఫ్ బ్లడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ని. ఇప్పుడే మీ బ్లడ్ శాంపుల్ చెక్ చేశాను. అంటే ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. సార్ టెన్షన్ పెట్టుకోండి సార్, త్వరగా చెప్పండి. సారీ సార్, మీ బ్లడ్ రిజెక్ట్ అయింది. హలో హలో. ఇప్పుడైనా మేము జెన్యూన్ అని నమ్ముతారా సార్? ఏంటి లోల్లి, నన్ను ఫోన్ పెట్టామంటావా? సార్, ఇప్పుడు మీకు మళ్ళీ 2 chances ఇస్తున్నాం. ప్రతి రీఛార్జ్కి డబుల్ మేము చేస్తాం. ద మోర్ యూ గివ్, ద మోర్ యూ విల్ గెట్. హలో. నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? ఒక మనిషిని చూడగానే మన బాడీలో ఆక్సిటోసిన్, టెస్టోస్టిరాన్, డోపమైన్ లాంటి హార్మోన్ లెవెల్స్ పెరగడమే లవ్. బాబోయ్, ఆపండి సైంటిస్ట్ గారు. లాజిక్ మ్యాజిక్ ఒకేసారి దొరకవు. కానీ నాకు లాజికల్గా ఆలోచించడమే ఇష్టం. లవ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్. దాన్ని కూడా కెమికల్ రియాక్షన్ అనే సైన్స్ నేమనాలి. అందుకేనేమో జ్ఞానం కన్నా అజ్ఞానం ఎంత అందంగా ఉంటుందో. ఇంకా చెప్పు. కాలిఫోర్నియం. కాలిఫోర్నియమా? అదేంటి కొత్తగా? కాలిఫోర్నియం అంటే బంగారం కంటే కొన్ని వేల రేట్లు విలువైనది. నీలాగా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీ అందరు నా కళ్ళని చేరే వరకు నేనేం చెప్పలేను. నా కళ్ళు నీ కళ్ళని చేరేలోపు నీ చెవిని చేరాల్సిన మాటలు చాలా ఉన్నాయి. ఎరా మొహమాల పెట్టి కూర్చున్నావే? పొద్దున్న రెడ్ క్రాస్ వాడు ఫోన్ చేశాడు మావా. ఏం చెప్పాడు? బ్లడ్ రిజెక్ట్ అయింది అన్నాడు రా. బాటిల్ సరిగ్గా మోయలేదేమో. రిజెక్ట్ కాదురా, రిజెక్ట్. అంటే ఇట్సా? అది చేస్తే వస్తుంది కదరా, చూస్తే కూడా వచ్చేద్దా? ఏమో, నాకేటెరుక. కామెడీ చేయకురా, నా లైఫ్ ట్రాజెడీ అయిపోతుంది. కూల్ మావ కూల్, మనం బయట టెస్ట్ చేయించుకుందాం. అవును, భర్తగడికి ఏమైందిరా? ఆడెవడో చీఫ్ బ్లడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఏడిపించాడంట్రా. ఓ అదా. అర్జెంటుగా టెలినార్కి మారిపోవాలరా మావ. డబ్బులన్నీ రీఛార్జీలకి అయిపోతున్నాయి. అయినా స్టవ్ రన్ అవ్వాలంటే గ్యాస్ ఉండాలి, లవ్ రన్ అవ్వాలంటే క్యాష్ ఉండాలి. అరే విజయ్ గాడు ఏంట్రా 5 అవుతున్నా ఇంకా బిర్యానీ తేట్లేదు? 5 అయిందా? హరీష్ గడు ఆడ బావ నా కోసం జిమ్లో వెయిట్ చేస్తున్నారా. బాయ్. అరే విజయ్గా.
హలో, నా థర్డ్ రీఛార్జ్కి డబ్బులు రాలేదు. సారీ సార్, ఓన్లీ 2 టైమ్సే. బట్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఒకటి ఉంది. ఏంటా న్యూస్? మీ కాలర్ ట్యూన్ బట్టి మీరు బాలయ్య గారు ఫ్యాన్ అని మాకు అర్థమైంది. ఏ డౌటా? మీరు మాకు చేయించిన 500 రీఛార్జ్తో మీరు ఒక లక్కీ ఈవెంట్కి సెలెక్ట్ అయ్యారు. నేను చేసే నెక్స్ట్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ అయిన బాలయ్య బాబు గారిని పర్సనల్గా కలుసుకోవాలి. నిజమా? అవును సార్, బట్ యూ నీడ్ టు డూ వన్ థింగ్ ఫర్ దిస్. మీతో పాటు 5 మంది సెలెక్ట్ అయ్యారు. మీలో ఎవరు ఎక్కువగా రీఛార్జ్ చేస్తే వాళ్ళే విన్నర్. అయితే నేనే విన్నర్, ఇది కన్ఫర్మ్. ఇందులో ఛార్జింగ్ అయిపోయిందే, వీడి దాంట్లో చేద్దాం. హలో. హలో, కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? చెప్తే నువ్వు నమ్మవు కాబట్టి చెప్పను. ఈ మధ్యన మన టైం బాగోలేదురా. బ్లడ్ రిజెక్టెడ్ అన్నాడని నేను, బాలయ్య బాబు కాలర్ ట్యూన్ అన్నాడని నువ్వు, ఈడైతే అమ్మాయి వాయిస్తో ప్రేమ మైకంలో పడిపోయాడు. ఎరా 2 టోన్ వేస్తే ఎలాగున్నాడు? నీకెలా తెలుసురా? నిజం ఖనిజం లాంటిది, భూమి పొరల్లో దాగున్న ఏదో రోజు బయటికి రావాల్సిందే. అమ్మాయి వాయిస్తో ప్రేమ మైకంలో పడిపోయాడు. ఏమన్నా? అమ్మాయి వాయిస్ అన్నా. రే, నీ ఫోన్లో మేల్ టు ఫీమేల్ వాయిస్ కన్వర్టర్ యాప్ డౌన్లోడ్ చేయరా. రే, ఆ రోజు నీ ఫోన్లో ఒకసారి ఆ అమ్మాయికి కాల్ చేశాను. నీ ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది కదా, ఒకసారి అది చూడండి. నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? చెప్తే నువ్వు నమ్మవు కాబట్టి చెప్పను. చెప్తే నమ్మవు కాబట్టి చెప్పను. ఒరే, తరుణ్ గడ వాయిస్ కదా, అంటే నీకు ఫోన్ చేసిన తరుణ్ గడా? నాకు కాదు, మనకు. అంటే నీకు మెగా ఈవెంట్స్ వాడు 3 రోజులు కాల్ చేశాడు. అందులో 2 రోజులు నేను కూడా చేశాను. ఆ 2 రోజులు వేరే హీరో కాలర్ ట్యూన్ వచ్చింది. ఆ 3వ రోజుకి నీకు సబ్స్క్రిప్షన్ లేదు. మరి నువ్వు బాలయ్య బాబు ఫ్యాన్ అని ఆడికి ఎలా తెలిసింది? ఆ రోజు నువ్వు తరుణ్ గడితో మాట్లాడినప్పుడు నేను పక్కనే పడుకుని ఉన్నా. రిజెక్ట్ కాదురా, రిజెక్ట్. ఆడితో నువ్వు రెడ్ క్రాస్ అన్నావు. పొద్దున్న రెడ్ క్రాస్ వాడు ఫోన్ చేశాడు మావా. కానీ నేను తర్వాత ఆడిని అడిగితే చీఫ్ బ్లడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అన్నాడు. ఆడెవడో చీఫ్ బ్లడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఏడిపించాడంటరా. నువ్వు చెప్పకుండా ఆడికి ఎలా తెలిసింది ఎవరు ఫోన్ చేశారో? నీకెలా తెలిసిందిరా ఇది? నువ్వు ఇందాక అమ్మాయి వాయిస్ అన్నప్పుడు నేను ఆర్జీవీ మీద ఆర్టికల్ చదువుతున్నాను. అమ్మాయి చెప్పింది, ఆర్జీవీ చెప్పింది ఒకటే. నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? చెప్తే నువ్వు నమ్మవు కాబట్టి చెప్పను. ఆ రోజు తరుణ్ గడి కూడా నా ఇష్టం బుక్ చదువుతున్నాడు. సో ఆ స్క్రాప్ గడి ట్రాప్లో పడిపోయాం. అయితే తరుణ్ గడికి దబిడి దిబిడే. నీకు 2 టోన్ ఎస్ఐన్ వచ్చేలా కొత్త నెంబర్తో ట్రూ కాలర్లో సెట్ చేశా. నీకు ఫోన్ చేసినప్పుడు నీకు వైఫై రాకుండా చేశా. తర్వాత మళ్ళీ నువ్వు ట్రూ కాలర్లో చెక్ చేసేటప్పుడు వైఫై వచ్చేలా చేశా. సో యు ఆర్ ద